గవర్నర్లు పెద్దలకి మంత్రి శ్రీధర్ బాబుకు తెలియపరుస్తున్నాను. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు తెలియపరుస్తున్నాను. మీరు ఐటీ శాఖ మంత్రి పిల్లలు స్కాలర్షిప్లు ఇంకా ఇప్పుడు దాకా ఇస్తలేరని, కాలేజీల సర్టిఫికెట్ గురించి పోతే ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా చూసుకుంటామని సర్టిఫికెట్ అడిగిదాని పోతే ఫీజులు కట్టి స్కాలర్షిప్ కట్టి తీసుకెళ్ళండి, మాకు స్కాలర్షిప్ కూడా పడతలేవని ప్రిన్సిపాల్ సార్లు, కాలేజీ ప్రిన్సిపాల్ సార్లు వాళ్ళు పిల్లలతోని చెప్పి పంపిస్తుర్రు. కానీ ఎటు తోయక పిల్లలు అటు తల్లిదండ్రులతోని ఇటు కాలేజీలతోని స్కాలర్షిప్ పడక పేద కుటుంబంలో ఉన్నోళ్ళకి ఎట్లా ఏం చేయాలని కొంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారని నేను ఐటీ శాఖ మంత్రికి శ్రీధర్ బాబుకు తెలియజేస్తున్నాను. అదే ప్రకారంగా 18 సంవత్సరాలు లేడీస్కు 20,100 ఇస్తామని ఇంకా ఇప్పుడు దాకా అమలు చేయలేదని 2.5 సంవత్సరాలు అయిపోయింది. పేద కుటుంబంలోకి భూమి జాగా ఉన్న వాళ్ళకే అభివృద్ధులు ఏదైనా చెందుతున్నాయి కాబట్టి భూమి జాగా లేనోళ్ళకు వాళ్ళకు అభివృద్ధులు చెందుతలేవు. వాళ్ళకు ఓట్లు కూడా వేయించుకుంటున్నాం. కానీ సర్వే పెట్టైనా మీకు కూడా రైతు బిడ్డ లెక్క, మీరు చిన్న నుంచి పెద్దగా రైతు బిడ్డ లెక్క ఎదిగి వచ్చారు కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటుంది అని శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడైనా పిల్లలు ఇబ్బంది పడకూడదు, స్కాలర్షిప్ ఎమ్మటే రిలీజ్ చేయాలని, ఎక్కడైనా వాళ్ళు పర్మనెంట్ జాబ్ అయినా వాళ్ళకు జాబ్ అయినా పెట్టాలని, జాబ్ అయినా ఇవ్వాలని శ్రీధర్ బాబు ఎమ్మటే రిలీజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి సార్తో మాట్లాడి రిలీజ్ చేయాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ఎమ్మటే రిలీజ్ చేయాలని మంత్రి సార్కు కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడైనా దయ చూపించైనా కానీ లంబడోళ్ళు 33 జిల్లాలు, 33 నియోజకవర్గాలు, మండలాలు, టండలు ఎంతమంది ఉన్నారో, ఎంత టండలు ఉన్నాయో అన్ని టండలకు భూమి జాగా ఎవరికి లేనోళ్ళకి ఎవరికి సర్వే పెట్టి వాళ్లకు ఓట్లు వేయించుకుంటున్నాం. కానీ కాబట్టి ఇప్పుడైనా వాళ్లకు లంబడోళ్ళే మనకు పార్టీ పైకి తెచ్చిండ్రు, గెలిపించిండ్రు. కాబట్టి వాళ్ళకు అభివృద్ధి చేయాలని, భూమి జాగా లేనోళ్ళకు